ఏంటి రాతోడ్? మిస్సమ్మా, ఏంటి ఇలా వచ్చావు? మా సార్ ఏమైనా మీ రూమ్ లో ఉన్నారా మిస్సమ్మా? కరెక్ట్ టైంకి రాతోడొకడు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. మీ సార్ నా రూమ్ లో ఎందుకుంటారు రాతోడ్? ఆయన గారికి నేనంటే పీకల దాకా కోపం కదా. అది కోపం కాదు మిస్సమ్మా, నువ్వంటే ప్రేమ. ఏ ఊరుకో రాతోడ్. ప్రేమకి కోపానికి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా? మీరంటే ప్రేమ లేకపోతే మీరు ఇందాక పడిపోతూ ఉంటే సార్ పట్టుకునేవారా? మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చేవారా? తను వాష్రూమ్కి వెళ్తే నేను బయటపడదాం అనుకుంటే మీటింగ్ పెట్టాడేంటి రాతోడు? రాతోడ్, నాకైతే అది ప్రేమలా అనిపించట్లేదు. ఏదో నటనలా అనిపించింది. ఊరుకో మిస్సమ్మా, సార్ నీ దగ్గర ఎందుకు నటిస్తారు? ఏమో, ఆయనకి నాతో ఏం అవసరం ఉందో నాకేం తెలుసు. అయితే మీ రూములో సారు లేరన్నమాట. నా రూమ్ లో ఆయన లేరు, ఆయన మనసులో నేను లేను. ఓకే మిస్సమ్మా, వేరే చోటకెళ్ళి మా సార్ని ఎత్తుక్కుంటా. ఒక్క నిమిషం రాతోడ్. ఏమైంది? మీ సార్ నా రూమ్ లోకి వచ్చారంటావా? అది మీకే తెలియాలి. అంటే ఎవరో నా రూమ్ వెతికినట్టు నా బ్యాగ్ చిందరవందరగా ఉంది. ఆయన ఏమైనా వెతికారేమో అని. బాలేదాని మిస్సమ్మా, ఆయన ఎవరు? ఆర్మీ ఆఫీసర్. చీప్గా బ్యాగులు వెతకటం అలాంటి పనులు సార్ ఎందుకు చేస్తాడు? ఆయన ఆర్మీ ఆఫీసర్ అయితే నేను ఆయన భార్యని కాదా ఏంటి? నా బ్యాగ్ వెతికే స్వతంత్రం ఆయనకి లేదా ఏంటి? మర్చిపోయా మిస్సమ్మా, సార్కి నీ బ్యాగులు ఏం దొరకలేదు కదా. దొరుకుంటే ఆయన ఊరుకునేవారా? ఇల్లు పీకి పందిరేసేవారు కదా. జస్ట్ మిస్. ఎంతసేపు మాట్లాడుకుంటారు, వెళ్ళండి. సరే రాతోడ్, వెళ్ళి మీ సార్ని వెతుకో, నాకు పనులున్నాయి. అలాగే మిస్సమ్మా. సార్ మీ రూమ్ లో లేరు అంతేగా? లేరు రాతోడ్. ఏమండోయ్, నేను వాష్రూమ్కి వెళ్తున్నా. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు సార్? తన రూమ్లోనే ఉన్నాను. మిస్సమ్మ అంటే ఇష్టం లేదు అన్నారు. తలుపేసుకొని రూమ్లో ఏం చేస్తున్నారు సార్? మీరు ఆ రూమ్లో లేరని మిస్సమ్మ కూడా చెప్పింది. నేను ఆ రూమ్లోకి వెళ్తున్నట్లు నువ్వు తనతో చెప్పావా? నేను ఎందుకు చెబుతాను సార్? మరి తను నాతో మాట్లాడుతున్నట్లు ఒంటరిగా మాట్లాడుతుంది. అంటే మిస్సమ్మ మీరు లేకుండా ఇన్నాళ్ళు ఒంటరిగా ఉంది కదా, అందుకే మీతో మాట్లాడుతున్నట్టు అలవాటు చేసుకుందేమో. నన్ను వదిలేసి ఒంటరైంది తనే, మళ్ళీ నాతో మాట్లాడుతున్నట్టు అలవాటు ఎందుకు చేసుకోవాలి? అది అలవాటు కాదు సార్, మీరంటే మిస్సమ్మకు ప్రేమ. అంత ప్రేమ ఉన్నది అందరినీ వదిలేసి ఎందుకు వెళ్ళాలి? ఓకే సార్, రూమ్లో ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలేదు. అనవసరంగా టైం అంతా వేస్ట్ అయింది. పదరాతోడు ఆఫీస్కి వెళ్దాం. ఒక్క నిమిషం సార్. మళ్ళీ ఏంటి రాతోడు? మీకు కనిపించాలని మనోహర్ గారు ఇందాక తెగ ఇంట్రెస్ట్ చూపించారు సార్.
తను నాకు కనిపించడం ఏంటి? ఆవిడ కనిపించాక మీకే తెలుస్తుంది సార్. యాదమ్మా, యాదమ్మా, వస్తున్నాను సార్. మనోహర్ గారు ఎక్కడ? బయటికి వెళ్ళినట్టున్నారు సార్. ఓ రండి సార్, మనోహర్ గారు బయట ఉన్నారంట. సార్, ఈ మనోహర్ గారు బయట కూడా లేరు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకెలా తెలుస్తుంది రాథోడ్? కార్తీ ఆఫీస్కి వెళ్దాం. మనోహర్ గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఆ, రణ్వీర్ ఏంటిది? రా. రణ్వీర్, అరే, రణ్వీర్ రా. చెయ్యదు. ఏయ్. రణ్వీర్ ఏం చేస్తున్నావు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి తెగ గించుకుంటున్నావు? నువ్వు నీ అవతారం చూసుకున్నావా? బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. ఏంటి ఏదో సొంత పెళ్ళాన్ని అడిగినట్టు అలా అడుగుతున్నావు? ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు. నీతో మళ్ళీ సంబంధం పెట్టుకోవాలని నాకు లేదు. నీలాంటి దుర్మార్గురాలికి స్వార్థపరురాలికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేను కూడా అనుకుంటున్నాను. నేను చెడ్డదాన్ని, సెల్ఫిష్ని. అయితే నువ్వేంటి మహాత్ముడివా? నువ్వెన్ని క్రైమ్స్ చేయలేదు. నీ వల్లే నేను క్రిమినల్ అయ్యాను. ఆఖరికి జైల్లో పడ్డాను. కనీసం నన్ను చూడ్డానికి కూడా రాలేదు నువ్వు. నువ్వు జైల్లో ఉన్నావని నాకు తెలీదు. నాటకాలు ఆడుకో. నా గురించి లాయర్ నీకు ఎన్నిసార్లు కాల్ చేశాడు? మాట్లాడేవా? నేను కాస్త బిజీగా ఉన్నాను. అవును, నువ్వు బిజీ అయ్యావని నీ వేషం చూస్తేనే తెలుస్తుందిలే. ఇనఫ్ రణ్వీర్, నన్ను ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. నాకు నా కూతురు కావాలి. నీకు కావాల్సింది కూతురా లేక ఆస్తా? అది నీకు అనవసరం. నా కూతురిని నాకు అప్పగిస్తానని చెప్పి మాటిచ్చి నాతో అడ్డమైన పనులు చేయించుకున్నా. ఆ పనులన్నీ చేసి నేను జైలు పాలయ్యాను. ఆస్తి వస్తే తప్ప నేను జైలు నుంచి బయటపడలేను. నాకు ఒక్క నెల రోజులే బెయిలిచ్చారు. ఆ లోపు నా కూతురిని నాకు అప్పగించు, లేదంటే నా చేతిలో చస్తావు. సడన్ గా ఊడిపడి కూతురు కావాలంటే అదేమైనా నా ఒళ్ళో ఉందా ఇవ్వడానికి? ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసు కదా? నాకు తెలియదు, అమర్కి తెలుసు. వాడిని అడిగితే చెప్తాడు కదా. ఈ రోజు చెప్పేవాడే ఆ బాగి రాథోడ్ అడ్డుపడకపోయి ఉంటే. నేను అనాథాశ్రమంలో వదిలేసిన బేబీని అమర్, అరుంధతిలో హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అంటే నా కూతుర్ని వాళ్ళు ఏం చేశారు? అరుంధతి చనిపోగానే అమరేంద్ర నా కూతుర్ని మళ్ళీ అనాథాశ్రమంలో వదిలిపెట్టాడా? అమర్ అలాంటి వాడు కాదు. తన కన్న కూతురని తెలియకపోయినా బాగికి పుట్టిన కూతుర్ని ఆర్ఫన్ అనుకొని తన ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాడు. అయితే నా కూతురు ఆ ఇంట్లోనే ఉందా? నలుగురు పిల్లల్లో ఒకరు నా కూతురా?